అడిషనల్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ని. అయితే బేసిక్గా ట్రాఫిక్ పోలీస్ అనేసరికి ప్రజలందరికీ, ప్రయాణికులు, వాహనదారులందరూ కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం చలాన్లు రాయడానికి మాత్రమే ఉంటారని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. అలాంటి కాన్సెప్ట్ మాకు లేదు. కేవలం మీకు సర్వీస్ చేయాలి, మీరు సురక్షితంగా మీ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను మా ఉన్నతాధికారులతో పంచుకున్న తర్వాత మంచి ప్రోగ్రామే చేయమని ఆదేశాలు వచ్చిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ షాద్నగర్ పట్టణం అనేది కూడా నేషనల్ హైవేకు ఆనుకొని ఉంటుంది. దాంతోపాటు స్టేట్ హైవేలు, పల్లెటూరు చాలా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ పైన పెద్ద అవగాహన లేకపోవడం వల్ల రోజు ప్రమాదాలు జరుగుతూ మా దృష్టికి వచ్చింది. బేసిక్గా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతుందో తెలుసుకున్నట్టయితే వాళ్ళకు ఈ ట్రాఫిక్ పైన అవగాహన లేదు. అయితే దానిలో భాగంగానే మేము చాలామంది కూడా చలాన్లు చేసినాం. లైసెన్స్ లేనులకు 2 సార్లు లైసెన్స్ల కింద బుక్ చేసినాం. అయినా కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు. అయితే దీనికి కారణం ఏంటి అని మేము తెలుసుకున్నట్టయితే వాళ్ళకు ఒక్కొక్క సర్వీస్ ఒక దగ్గర అవైలబుల్ ఉంది. వాళ్ళకు హెల్మెట్ కావాలనుకుంటే ఒక దగ్గర, లైసెన్స్ లేకపోతే ఒక దగ్గర, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక దగ్గర. అంటే ఈ ఒక వెహికల్ కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అన్ని వేరే వేరే ప్రదేశంతో వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకోలేకపోతున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే దగ్గర, ఒకే వేదిక మీద ఈ అన్ని సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళకు మేము ఒక సౌకర్యం చేసినట్టు మా మీద ఉన్న ఒపీనియన్ కూడా పోతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ వేదికను ఏర్పాటు జరిగింది. కాబట్టి దయచేసి షాద్నగర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఈ సద్వినియోగాన్ని వినియోగం చేసుకొని మన షాద్నగర్ పట్టణం ఏదైతే ఉందో ప్రమాదరహితంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో మేము ఒక మంచి కాన్సెప్ట్తో చేస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటికే ప్రజలందరూ కూడా మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా సహకరిస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి అందరికీ.